హాయ్ హలో నమస్తే మీ అందరికీ ఎంతో ఉపయోగపడే ఎన్నో హెల్త్ టిప్స్ చెప్తూ ఉన్నాను కదా మీ అందరి నుంచి కూడా చాలా విశేష స్పందన లభిస్తుంది అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మళ్ళీ చెప్తున్నాను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను నేను ఐఎమ్ నాట్ ఏ డాక్టర్ అట్లీస్ట్ నేను ఎక్కడ ప్రాక్టీస్ కానీ ఒక చిన్న నేర్చుకొని కూడా కొంతమంది ఇంజెక్షన్స్ ఇస్తారు కదా అలా కూడా ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు నేను తెలుసుకున్న విషయాలు అలాగే చాలామంది డాక్టర్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాను వాళ్ళు చెప్పిన ఎన్నో విషయాలు మీ అందరికీ చిన్న బిట్స్ రూపంలో అందించాలన్న సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాను సో ఈరోజు ఒక మంచి విషయం అఫ్కోర్స్ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి వాటర్ చాలా 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 మంచిది హెల్త్కి అసలు పైసా ఖర్చు లేకుండా ఎటువంటి ఒక్క రూపాయి కూడా సింగిల్ ఎన్పీ కూడా మనం ఖర్చు పెట్టకుండా మన హెల్త్ని మన బీపీని షుగర్ని అలాగే బాడీలో గట్ హెల్త్ని ఇలా చాలా వాటిని మెరుగుపరుస్తాయి మంచి నీళ్ళు వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం అయితే వాటర్ని ఎలా తీసుకోవాలి ఎన్ని పాలల్లో తీసుకోవాలి ఎప్పుడెప్పుడు తీసుకోవాలి ఈ విషయాలన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం హియర్ ఇట్ ఈస్ సో వాటర్ అనగానే ఈ మధ్య కాలంలో మీరు చాలామంది హెల్త్ టిప్స్ చూస్తూ ఉంటారు నిమ్మకాయ పిండుకొని తాగాలని అఫ్కోర్స్ అవన్నీ మంచివే నేను కాదనట్లేదు కానీ ఖాళీ వాటర్ మంచినీళ్ళు రోజుకి 8 నుంచి 9 గ్లాసులు పెద్దవాళ్ళు అంటే అడల్ట్స్ తప్పకుండా సేవించాలి అంటే 8 నుంచి 9 గ్లాసులు అంటే ఇంచుమించుగా ఒక 2.5 నుంచి 3 లీటర్ల పాటు నీళ్లు ఖచ్చితంగా మన బాడీలోకి వెళ్ళి తీరాలి కాలంతో సంబంధం లేకుండా చలికాలం అనగానే వాటర్ తక్కువ తీసుకుంటాం కానీ అది తప్పు ఖచ్చితంగా మంచినీళ్ళు మనం 8 నుంచి 9 గ్లాసులు తప్పకుండా తాగి తీరాల్సిందే మరి తాగకపోతే ఏం జరుగుతుంది అనేది ముందు తెలుసుకుందాం ఇక తాగకపోతే జరిగే ప్రమాదాలు ఏమిటి అంటే జీర్ణక్రియ మ్యాక్సిమం లోపించే అవకాశం ఉంటుంది ఆకలి మందగిస్తుంది అలాగే చిన్నపిల్లల్లో వాటర్ పర్సంటేజ్ తక్కువగా ఉండటం వల్ల కళ్ళు తిరగడం లైక్ చేతుల మీద అప్పుడప్పుడు బొబ్బల్లాగా రావడం ఇలాంటివి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా ఇదంతా కూడా వాటర్ ప్రాబ్లం వల్ల స్కిన్ డిసీజెస్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందట వాటర్ తక్కువగా తీసుకోవటం వల్ల సో ఇది పిల్లల్లో ఇక పెద్దవాళ్ళల్లో ఏం జరుగుతుంది అంటే మంచినీళ్ళు తక్కువగా తీసుకోవడం వల్ల వయసు పైపడే కొద్దీ ఆహారం తక్కువగా తీసుకుంటూ ఉంటారు ఆటోమేటిక్గా కాస్త చిన్నపిల్లలకైనంత ఆకలి పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ కాస్త తగ్గుతుంది ఇంకా తగ్గి నీరసం పెరిగే అవకాశం ఉంటుంది మనం వాడుక భాషలో మాట్లాడాలి అంటే పెద్దవాళ్ళు నాకు తూలుడు వస్తుంది ఉండట్టుండి కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది పడిపోయేలా అనిపిస్తున్నాను ఇలాంటివి చెప్తూ ఉంటారు అఫ్కోర్స్ అది వేరే ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు బీపీ ఉండొచ్చు షుగర్ ఉండొచ్చు లేదా వర్టిగో ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు అవన్నీ డాక్టర్స్ని సంప్రదిస్తే మనకి తెలుస్తుంది బట్ వాటర్ని ఎక్కువగా సమపాలలో తీసుకోకపోవటం వల్ల కూడా పెద్దవాళ్ళలో ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందట సో వాటర్ని ఎప్పుడెప్పుడు ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం వాటర్ పొద్దున్నే లెగవగానే మీకు అలవాటు ఉంటే గోరువెచ్చటి నీళ్లు పరగడుపునే తీసుకోండి లేదా ఉదయం 5 గంటల నుంచి మొదలు అంటే మీరు లేచింది మొదలు మీరు పొద్దున్నే 5 గంటలకు లెగుస్తారా 6ంటికి లేస్తారా 4ంటికే లేస్తారా అది మీ ఇష్టం ఈవెన్ పాసినోడితో అంటే మనం బ్రష్ చేయకుండా కూడా మంచినీళ్ళని సేవించాలి పరగడుపుతో గ్లాసు నీళ్లు తీసుకోవటం తప్పనిసరి ఇలా ప్రతి ఆహారానికి అంటే మనం టిఫిన్ చేసే ముందు లేదా టీ కాఫీలు తాగుతూ ఉంటాము ఈవెన్ ఆఫీస్లో అయినా కూడా మనకి 11 o'clockకి 11:30కి అలా మనం తాగుతూ ఉంటాం మంచినీళ్ళు తాగటం అనేది అలవాటు ఉంటుంది అలా అలవాటు టీ తాగే ఒక అరగంట ముందు ఆహారం తీసుకునే అరగంట ముందు లేదా బెడ్ టైం అంటే మనకి ఈవినింగ్ డిన్నర్ 7:30 8 o'clockకి డిన్నర్ చేస్తే 7:15కి అలా అరగంట ముందు నీళ్లు తీసుకోవటం అలవాటు చేసుకోండి అప్పుడు మీ ముఖ ఛాయ పెరుగుతుంది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు కళ్ళ యొక్క కాంతి పెరుగుతుందట ఈ కను రెప్పలు ఉంటాయి కదా కను రెప్పలకి సంబంధించిన ఐలిడ్స్ ఊడిపోవటం మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఇది కూడా వాటర్ పర్సంటేజ్ మన బాడీలో తక్కువ ఉండటం వాటర్ తక్కువగా సేవించటం వలన
ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని నిపుణులు చెప్తూ ఉన్నారు. అందరికీ యూస్ఫుల్ కదా ఈ విషయాన్ని. మరేం చేస్తారు? అందరికీ షేర్ చేస్తారా? సో ఇంకా మీరు ఎలాంటి హెల్త్ టిప్స్ తెలుసుకోవాలి అనుకుంటున్నారు, దేనికి సంబంధించి తెలుసుకోవాలనుకుంటున్నారు, ఈ విషయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరి ఇక నుంచి మంచినీళ్ళు తాగుతారా? ప్రతిరోజు 8 నుంచి 9 గ్లాసులు తప్పక తాగండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి హెల్త్ టిప్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.